యోగాంధ్రతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమని హోంమంత్రి అనిత అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అది అత్యంత ప్రభావవంతమైన సాధనమన్నారు. యోగా భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమై ఉందని, దాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని అనిత తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ఈ నెల 21న అమరావతిలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద రాష్ట్ర స్థాయి సామూహిక యోగా కార్యక్రమం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. దాని సన్నాహకాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగా మన సంస్కృతిలో భాగమని హోంమంత్రి అనిత అన్నారు. యోగాకు ప్రధాని మోదీ ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక ఆరోగ్యవంతమైన మానవుడి చేతుల మీదుగానే మనకి మంచి జరుగుతుంది, ఫర్దర్గా సమాజం కూడా ముందుకెళ్తుంది నమ్మిన వ్యక్తి. తను చేయడమే కాకుండా అందరినీ కూడా చేయాలి అని చెప్పి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మనం జిమ్కి వెళ్ళాలంటే ఒక స్థాయి వాళ్ళు ఒక జిమ్కి వెళ్తారు, ఇంకో స్థాయి వాళ్ళు ఇంకో జిమ్కి వెళ్తారు. కానీ యోగా చేయాలంటే ఒకటే మ్యాట్. పేదవాడైనా, ధనికుడైనా, వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా ఎవరైనా యోగా చేయాలంటే ఒకటే మ్యాట్ కావాలి, యోగా మ్యాట్ ఒకటే కావాలి. కానీ జిమ్లు చేయాలంటే డిఫరెంట్ స్టేజెస్ ఉండొచ్చు. ఇది తమ హృదయానికి దగ్గరగా ఉన్న కార్యక్రమమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. డ్రగ్స్ కు బానిసైన వారిలో యోగాతో చైతన్యం తీసుకువస్తామన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంతో పాటు యోగాంధ్రాను అనుసంధానించడం ఎంతో సంతోషకరమన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 100% టెస్ట్ అండ్ ఐడెంటిఫికేషన్, ఎవరైతే గంజా సేవిస్తున్నారో వారిని గుర్తించి అటువంటి వారిని ఈరోజు మనం జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ ఆ డ్రగ్ పాజిటివ్స్ ఎవరైతే ఉన్నారో వారిని నెగిటివ్ అయ్యేంత వరకు విశ్రమించకుండా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఒక యోగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది వీళ్ళకని చెప్పేసి అనుకున్నాం. 1000 పైచిలకు డ్రగ్ పాజిటివ్స్ ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా గత 1 మంత్ నుంచి వారందరినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ శాఖ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా వారిని తీర్చిదిద్దేలాగా, సంస్కరించేలాగా చేస్తున్నాము. సుమారు 4000 మందితో యోగాంధ్ర 2026 ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి రహిత ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు. యోగా కార్యక్రమంపై జగన్ విమర్శలు చేయడం దురదృష్టకరమని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై ఆయన వ్యాఖ్యలు అవగాహన లేమికి నిదర్శనమన్నారు. పర్యావరణంపై జగన్ కు కనీస జ్ఞానం లేదన్నారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో సవిత పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు కరోనా వస్తే మాస్క్ కూడా సప్లై చేయని వ్యక్తి ఈ రోజు యోగాంధ్ర గురించి మాట్లాడే అర్హత ఉందా అండి? చెప్పండి. పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ఏం చేశారు? ఎంతమందిని ఏం చేశారు? టీచర్లు వైన్ షాపుల కాడ కావలు పెట్టాడు. మరి ఈయన యోగాంధ్ర గురించి మాట్లాడే అర్హత లేదు. మేము ఏదైతే రాష్ట్రంని అభివృద్ధి బాటలో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే దిశలో మరి కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధే కాదు, రాష్ట్ర సంపదే కాదు, నా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో, గొప్ప లక్ష్యంతో యోగా విలువ తెలిసిన వ్యక్తి, విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు స్వయాన లాస్ట్ టైం ప్రధానమంత్రి గారు రావటం, మరి ప్రధానమంత్రి గారు అవమానపరిచినట్లా